హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. సో రెండు ప్రాజెక్టులు మనం బాధ్యతగా తీసుకున్నాము. థియేటర్ మూవీస్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో. నాకు తెలిసినంత వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయలేరు అనే దగ్గర నుంచి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కూడా సినిమా చేయొచ్చు, థియేటర్లో కూడా రిలీజ్ చేయొచ్చు అని చెప్పి గండా ప్రాజెక్టుతో మనం ప్రూవ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో ఒక సినిమా ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒక సినిమా కాదు, వరుస పెట్టి సినిమాలు ఈసీలో రాబోతున్నాయి. గండా తర్వాత నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్ క్రేజీ సీఎం అనే టైటిల్తో ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మీకు ఒక టైటిల్ చెప్పని ఇంకొక ప్రాజెక్ట్ కూడా ట్రాక్లో ఉంది. దాని తర్వాత గుండు బాస్ అండ్ బండ్ల, ఈ రెండు ప్రాజెక్టులు మీకు షూట్ కంటిన్యూ అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. సో లైన్ బై లైన్ ఈ రెండు ప్రాజెక్టులు షూటింగ్ కంప్లీట్ అయిపోతే బుల్లెట్స్ రెడీ అయిపోతాయి. సో సినిమా ఇండస్ట్రీ మీద బుల్లెట్ల వర్షం కురవబోతోంది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో. సో థియేటర్ మూవీస్, అన్ని థియేటర్ మూవీసే థియేటర్లోనే రిలీజ్ అవుతాయి. ఓకేనా? సో మీకు తెలుసు ఈసీ అనేది నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక సెలయర్ లాంటిది. ఎంతోమంది ఆర్టిస్టులు వస్తుంటారు, పోతుంటారు. అందులో పర్మనెంట్గా ఉండేది ఈసీ ఫ్యామిలీ. స్ట్రాంగ్గా ఉండే ఫ్యామిలీ కొందరు ఉంటారు. కొందరిలో మీరు గమనించవచ్చు, మా ఆనంద్ కావచ్చు, రాహుల్ కావచ్చు, అండ్ మా రాఖీ, అండ్ చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇంకా సర్ప, వీళ్ళందరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్మాయిల్, మా సర్పంచ్ త్రినాథ్, ఎవ్రీథింగ్ అంతా వీళ్ళంతా పర్మనెంట్ నాకు. సో ఆ ప్రాసెస్లో కొత్త ఆర్టిస్టులు వస్తుంటారు, వెళ్తుంటారు. సో కొత్త ఫ్యామిలీ ఎప్పటికప్పుడు యాడ్ అవుతూనే ఉంటుంది నాకు. సో నాకు ఒక కొత్త ప్రపంచం మీరు చూస్తూనే ఉన్నారు. ఇటుపక్క అంతా నాకు రైట్ సైడ్ అంతా కొత్త ఫ్యామిలీ యాడ్ అయిపోయింది. సో మా లిటిల్ హీరోయిన్స్ శ్రీవల్లి, ధరణి అండ్ శ్వేతనే, ఎస్ గుర్తుంది నాకు, శ్వేత అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మా శివచరణ్, నా కొడుకు పేరు కూడా శివచరణే. సడన్గా నేనే షాక్ అయ్యాను, ఎగ్జాక్ట్ నేమ్ పెట్టారనమాట, చెర్రీ అని చెప్పేసి. సో ఎనీహౌ మరొక కొత్త ఫ్యామిలీ నాకు యాడ్ అయ్యింది. సో దీంట్లో రెండు ప్రాజెక్టులోనూ వీళ్ళని తీసుకుంటున్నాను. గుండు బాస్ అండ్ బండ్ల రెండు ప్రాజెక్టులోనూ పిల్లలు వర్క్ చేస్తారు. వీళ్ళ అల్లరి కూడా మీరు చూస్తారు. మంచి మంచి డైలాగ్ పంచెస్ ఉంటాయి. సో ఆ పంచ్ డైలాగులు వీళ్ళతో చెప్పిస్తాను. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనర్ గుండు బాస్, దాని క్వైట్ కాంట్రాస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ మూవీ బండ్ల. రెండు ప్రాజెక్టులోనూ పిల్లలు ఎంటర్ కాబోతున్నారు. ఈ రోజు నుంచే వీళ్ళ అల్లరి చూడొచ్చు మీరు. గుండు బాస్ టైటిల్ సాంగ్లో వీళ్ళందరినీ ఎంటర్ చేస్తున్నాను ఈరోజు. సో బీభత్సం చేద్దాం. సో షూటింగ్ స్టార్ట్ చేసే ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాం. కొంచెం గ్యాప్ తర్వాత, మనం గ్యాప్ తీసుకున్నాం కదా, మా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్రాసెస్లో కొంచెం గ్యాప్ తీసుకునేసి, సో ఇక కంటిన్యూగా నాన్ స్టాప్గా, మహా అయితే మధ్యలో ఒక చిన్న బ్రేక్ ఉండొచ్చేమో, కానీ సో మేబీ అది కూడా లేకుండా జాగ్రత్తగా నేను ప్లాన్ చేస్తున్నాను. తప్పని పరిస్థితుల్లో అయితే ఒక చిన్న బ్రేక్ ఉండొచ్చేమో. నాన్ స్టాప్గా గుండు బాస్, బండ్ల ఈ రెండు ప్రాజెక్టులు గుమ్మడికాయ కొట్టేంత వరకు నాన్ స్టాప్గా షూట్ ఉంటుంది. ఈరోజు రేపు గుండు బాస్ టైటిల్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయాలనేది టార్గెట్. ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మా ఎస్పెషల్ మర్చిపోయాను, మా బొంగుస్వామి క్యారెక్టర్ రెడ్డి గారు, ఈ రెడ్డి ఏం రెడ్డి, సత్యరెడ్డి గారు కూడా మా ఫ్యామిలీ మెంబర్. తన పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్. తనకు కంటిన్యూగా ప్రతి ప్రాజెక్టులో తను చేస్తూ ఉంటారు. ఇంకెవరైనా మర్చిపోయామా మన పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా? సో ఇంకా సాయి, రత్న గారు, వీళ్ళందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ పరిచయం వాళ్ళు. సో మా ఫ్యామిలీ మెంబర్స్తో కంటిన్యూగా చేసే ప్రాజెక్టులు మీకు కంటిన్యూగా అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో ఇంకా ఫర్దర్ డిస్కషన్కి వెళ్ళే ముందు ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడారు. ఎందుకంటే ఒక చిన్న గ్యాప్ తర్వాత మనం షూట్ స్టార్ట్ చేసాం కదా, ఫ్యామిలీ మెంబర్స్ అంతా మాట్లాడిన తర్వాత మనం షూట్కి ఎంటర్ అయిపోదాం. మహేష్, మీకు లండన్ స్టార్ అని చెప్పేసి మీకు వాయించేస్తున్నాడు చూడండి. ఎస్, మహేష్ కూడా మా ఫ్యామిలీ మెంబరే. సో దట్ ఈస్ ద థింగ్. సో లేట్ చేయకుండా మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేస్తాను, అందరూ డిస్కస్ చేస్తారు. ఫస్ట్ మా ఆనంద్తో ఎంటర్ అవుదాం. నాకు త్రినాథ్ వస్తుంది, సర్పంచ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను. రైట్, మా ఆనంద్తో మొదలెడదాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మేము ప్రజెంట్ ఈజీ సినిమాలో జీరో బడ్జెట్లో కాన్సెప్ట్లో రెండు మూవీస్ ఆల్టర్నేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకటి గుండు బాస్, రెండు బండ్ల. ఒకటి ఫుల్ లెంత్ కామెడీ అయితే, ఒకటి కంప్లీట్గా ఫుల్ హర్రర్ ఎమోషన్ తోడు కూడినటువంటి మూవీ. సో ఈ రెండు ఇట్లల్లా నేనైతే చేస్తున్నాను. సో దానికి సంబంధించి గుండు బాస్కి సంబంధించి ఈరోజు రేపు ఈ 2 రోజులు సాంగ్ షూట్ ఉంటుంది, మాంటే సాంగ్ షూట్. ముఖ్యంగా వినాయకుని మీద, మా గుండు బాస్ మీద ఉంటుంది. సో ఇందులో మేము గుండు బాస్ టీం కాబట్టి మేము ఈరోజు రేపు ఫుల్ జోస్ తోటి పాల్గొంటాం.
ఇది ఫ్రెండ్స్, ఇంకా కొత్త వాళ్ళు ఈరోజు కొంతమంది జాయిన్ అయ్యారు. సో అదేవిధంగా ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా మీరు రావచ్చు, వెల్కమ్. మా ఈ రెండు మూవీస్ అయితే ప్రజెంట్ సెట్స్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు కంపల్సరీ పార్టిసిపేట్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎక్కడ ఉన్నా కూడా మీరు మంచిగా రావచ్చు, హాయిగా షూటింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే కండిషన్స్ ఉంటాయి. మీకు డబ్బులు ఇక్కడ ఎవరు మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మెంబర్షిప్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది ఈజీ సినిమాలో. సో ఇది గుర్తుంచుకొని మంచిగా వచ్చి షూటింగ్ చేసుకొని మీరు అవకాశాన్ని పొంది ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్. ఈ ప్రాసెస్లో మన ఆనంద్ అండ్ మన టీం, మా ఫ్యామిలీ మెంబర్స్ని చెప్పేది ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే కోర్స్ నేను తీసుకుంటున్నాను, వర్కింగ్ డేస్ కొంచెం ఎక్కువే అవుతున్నాయి, కానీ తప్పనిసరి పరిస్థితి ఓపిక పట్టండి. కంప్లీట్ అయిపోయేంత వరకు ఓపిక పట్టండి. ఎందుకంటే ఫాస్ట్గా హర్రీబరీగా కంప్లీట్ చేసుకొని మనం పోయేదేం లేదు. మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ చేయాల్సిందే మనం, అవునా కదా? క్వాలిటీ ప్రాజెక్టులు చేద్దాం, నీట్గా చేసుకుంటూ వెళ్దాం. 4 రోజులు లేట్ అయినా పర్లేదు, జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్దాం. సో ఐ హోప్, ఎందుకంటే మన ఈసీలో మనకున్న ఫెసిలిటీ ఏంటంటే, ఫ్లెక్సిబుల్ ఏంటి అంటే ఏవి మనం రెంట్కి తీసుకురాం, అన్నీ మనమే ఉంటాయి. కెమెరాలు, ఎవ్రీథింగ్ అన్నీ మనమే ఉంటాయి. టెన్షన్ ఉండదు. ఫాస్ట్గా చేసేయాలి, టెన్షన్గా కంప్లీట్ చేయాలి, ఈ సీన్లు ఇన్ని రోజులు చేసేయాలి, లేకపోతే మనకు వెనకల బడ్జెట్ బర్డన్ పడుతుంది, ఇట్లాంటి ఏవి లేవు. లక్షణంగా చేద్దాం, క్వాలిటీగా చేద్దాం, ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వెళ్దాం. సో దట్ ఈస్ ద థింగ్. సో నెక్స్ట్ మా సర్పాకి ఇద్దాం. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు గుండు బాస్లో ఒక సాంగ్, టైటిల్ సాంగ్ గురించి షూట్ జరుగుతుంది. ఆల్రెడీ పోయినవి ఒక 3 వీక్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆల్రెడీ గుండు బాస్లో ఒక 2-3-5 వరకు మౌంటైన్ సాంగ్స్ అయిపోయాయి. ఇలాగే ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. అలాగే దీని గురించి ఆనందన్న మేమిద్దరం కలిసి ఒక టైటిల్ సాంగ్ గురించి లిరికల్ రాయడానికి ప్రయత్నిస్తున్నాం. అది వీలైన తొందరగా రాసి సార్కి చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. రైట్. సో మిగతా వాళ్ళు డిస్కస్ చేసే వాళ్ళు ఎవరు లేరనుకుంటే సర్పంచ్ కూడా లేటెస్ట్గా ఎంటర్ అయ్యాడు, కానీ సర్పంచ్ ఎక్కువ మాట్లాడరు. సో శ్వేత రైట్, కొత్త వాళ్ళు కదా, వాళ్ళు కూడా మాట్లాడడానికి కొంచెం టైం తీసుకుంటారు నాకు తెలిసినంత వరకు, ఐ థింక్ సో. సో థ్యాంక్ యూ సో మచ్. మనం షెడ్యూల్స్కి ఎంటర్ అయిపోదాం, షూట్కి ఎంటర్ అయిపోదాం. సో మేకింగ్ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ ఇంతే, కాసేపట్లో ఒక స్పెషల్ వీడియో మీకు అప్డేట్ ఇవ్వాలి ఈసీలో, అది కాసేపట్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.